మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను పెను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడుతూ ఈ నెల 24వ తేదీన వాయుగుండంగా మారనుంది. 26వ తేదీకి తీరానికి చేరుతున్న నేపథ్యంలో పెను తుఫానుగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. 29వ తేదీన తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో 1000 కిలోమీటర్ల తీరం విస్తరించిన ఆంధ్రప్రదేశ్లో 193 కిలోమీటర్ల పొడుగున్నటువంటి చిక్కోలు జిల్లా తీరంలో మాత్రం ఈరోజు ఇప్పటికీ మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం నుండి కోలుకొని తరుణంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు ఎటువంటి నష్టాన్ని సంభవింపజేస్తుంది. వరి రైతుల పాలిట ఇదో పెనుగండంగా చెప్పుకుంటున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో ఇటువంటి తుఫాను కనుక తీవ్ర రూపం దాల్చి వీధురుగాలతో కూడుకున్న భారీ వర్షాలు కనుక కురిసినట్టయితే మాత్రం వరి రైతులకు మాత్రం కష్టాల కడగండలే మిగులుతాయి అన్నటువంటి సంకేతాలు కనిపిస్తాయి. మరి ఈ పెనుగండం నుండి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు, నష్టం జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే.